ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో చలికాలం గొర్రెల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మైసంపల్లి గ్రామ రైతు రవి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం యాసంగి వరి నారుమడి సాగులో మెలకువలు ఈ అంశం గురించి హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం బద్దినివానిపల్లి గ్రామ రైతు ఐలయ్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు. శ్రోతలు ముందుగా కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-11800-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, చలికాలం గొర్రెల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మైసంపల్లి గ్రామ రైతు రవి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త మోటె చిరంజీవి గారు. ఇక్కడ గొర్రెలు పెంపకం చేసేటువంటి గొర్రెల పెంపకదారు మంగ రవి గారు ఉన్నారు. వారు గత 15 సంవత్సరాల నుండి ఈ గొర్రెలను సాకడం అనేటువంటి జరుగుతూ ఉంది. మరి ఈ గొర్రెలను ఏ విధంగా వాళ్ళు పెంపు చేస్తున్నారు, ఏ విధంగా లాభాలు ఆర్జిస్తున్నారు, వాటి యొక్క పెరుగుదల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఏ వ్యాధులు వచ్చినప్పుడు ఎటువంటి టీకాలు తీసుకోవాలి, ముఖ్యంగా మేకలకు కానీ గొర్రెలకు కానీ వేయాలి. ఎందుకంటే తన దగ్గర ఉన్నటువంటి గొర్రెలను ఎప్పటికప్పుడు వాటి యొక్క సంరక్షణే ధ్యేయంగా తన జీవనం సాగిస్తూ ఉన్నాడు. మరి ఈ గొర్రెల పెంపకంలో ముందుగా కనుక తీసుకున్నట్లయితే ఈ గొర్రెలు ఎంత వయసు ఉన్నటువంటి గొర్రెలను మీరు తీసుకొచ్చి సాదడం అనేటువంటిది జరుగుతుందంటారు? వాటి గొర్రెలు సంవత్సరంన్నర ఉన్న వాటిని సాదుకోగలుగుతాం. కొన్ని చిన్న పిల్లలు అప్పుడే అమ్ముకుంటాం. మగ పిల్లలు కానీ చిన్న పిల్లలు అమ్ముకుంటాం. సంవత్సరంన్నర బాబు సాదుకుంటే అవి 6 నెలల తర్వాత మళ్ళీ ఈనుతాయి. అంటే ఇప్పుడు ఈ గొర్రెలు ముఖ్యంగా ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మీ మందలో ఉన్నటువంటి పిల్లల్నే పెంపు చేస్తారా, లేకపోతే బయట నుంచి కూడా ఏమన్నా గొర్రె పిల్లలు తీసుకొచ్చి ఏమన్నా సాదడం అనేటువంటిది జరుగుతుందా? చిన్న పిల్లలు తీసేస్తాం, కొన్ని మానలనే ఆడి ఉంచుకుంటాం. కొన్ని ఈ మొగ అమ్మినప్పుడు కొన్ని ఏం చేస్తాం, మళ్ళీ కొనుక్కొచ్చుకున్నాం. ఈ కొమ్మలంగడి దగ్గర ఉంది మాకు, వేరే ఎక్కడి నుంచి అంగడి కత్తాయి. ఆ కొమ్మలంగడి పోయి తీసుకొచ్చుకుంటాం మేము. అంటే ఎంత వయసు, అంటే ఎన్ని నెలల పిల్లలు మీరు తీసుకొచ్చి సాదడం అనేటువంటిది జరుగుతుందంటారు? సంవత్సరంన్నర కొద్దీ అయితే సాదుకుంటే బాగుంటుంది. అది ఇక అంతకన్నా చిన్నదంటే ఇప్పుడు మళ్ళీ వాటికి మన వైరస్ బాగా సోకుడు ఉన్నది అన్నట్టు. చిన్నపిల్లలకు తల్లి వాటికి అయితే కొంచెం తక్కువ ఉంటుంది. అందుకని అంటే ఒక అయిన బాబు సంవత్సరంన్నర బాబు తీసుకొచ్చుకుంటాం, సాదుకుంటాం వాటిని. ముఖ్యంగా మీరు మీ దగ్గర ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని గొర్రెలను సాదడం జరుగుతుంది, అందులో పెద్దవి ఎన్ని గొర్రెలు, చిన్న ఎన్ని గొర్రెలు అంటారు? పెద్ద 100 గొర్రెలు కాబట్టి వాటికి నేనే పోతా, కూలి గిట్టుబాటు అవుతుంది మాకు. అంటే మన చిన్న గొర్రెలు ఏ విధంగా, అంటే ఎన్నింటిని సాస్తారు ఇక్కడ మీరు? చిన్న గొర్రెలు చిన్నపిల్లలు అనేది అది పెద్దగా అవే. చిన్నపిల్లలు ఎదిగిన కొద్దీ పుట్టినాక వాటిని అమ్ముకోగలుగుతాం. మా జీవన మా ఖర్చుల కొరకు అమ్ముకుంటూ పెద్ద వాటిని చిన్న కొన్ని ఆడి తాపకి ఉంచుకుంటా అంటే అవి పెరుగుతూ ఉంటాయి. అట్లనే డెవలప్ అవుతున్నట్టు. ఇప్పుడు ఈ గొర్రెల పెంపకం ఎన్ని సంవత్సరాల నుండి మీరు చేస్తున్నారు? ఈ గొర్రెల పెంపకం చేయాలనేటువంటి ఆలోచన మీకు ఎట్లా వచ్చింది? గొర్రెల పెంపకం కదంటే నేను చిన్నప్పటి నుంచి మా నాయన మా తాత ఇట్లా వాళ్ళందరూ ఇదే పని ఉన్నది. ఇక అదే వాళ్ళ దారిన వాళ్ళతో నేను ఇదే చేసుకుంటూ పోతాను. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు ఈ గొర్రెల పెంపకం? చిన్నప్పటి నుంచి ఇక ఇదే పని. మా తాత అదే పని చేసిన తర్వాత మా నాయన అదే పని, ఇప్పుడు మళ్ళీ నేను అదే పని చేసుకుంటూ పోతాను.
అంటే ముఖ్యంగా మీరు ఒక 15 సంవత్సరాల నుంచి ఈ గొర్రెల పెంపకం చేస్తూ ఉన్నారు. అయితే ఈ 100 గొర్రెలకు గాను ఈ ఒక కొట్టం అనేటువంటిది వేయాలి, గొర్రెల కొట్టం. ఈ గొర్రెల కొట్టాన్ని ఏ విధంగా వేసుకోవాలి, వీటికి ఏ విధంగా వేసుకుంటే ఈ గొర్రెలను మంచిగా గాలి తాకేటట్టు ఉంచుకోవాలంటారు? గొర్రెల కొట్టం అనేది వన్ సైడ్లో వేసుకొని, రెడ్ షెడ్ వన్ సైడ్లో వేసుకొని కిటికీలు పెట్టుకుంటే ఒక సైడ్ కూడా ఉండాలి. మూడు సైడ్లు ఒకటి ఖాళీగా ఉంటే పిల్లలు పట్టుకుని వేసుకుంటే బాగుంటుంది, గాలి తాకుతుంది, దోమలు సుధా లేకుండా ఉంటాయి. అంటే మీకు ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం, మీరు 100 గొర్రెలను వేయడం జరిగింది. అయితే ఇక్కడ ఇది ఎంత ఉంటుంది, ఎన్ని గుంటలల్లా ఇది వేయడం జరిగింది అంటారు? ఒక గుంట భూమి అయితే సరిపోతలేదు, 100 గొర్రెలకు ఒక గుంట భూమి నైట్ కొట్టంలో పంటాయి. అంటే ఇక్కడ బయట కూడా మనము ఖాళీ ప్లేస్ చూస్తూ ఉన్నాం, దీన్ని దేనికి వాడతారు? ఖాళీ స్థలం కూడా మళ్ళీ నైట్ దొడ్లో పంటాయి, పొద్దున మళ్ళీ బయటకు కొడితే బయట తడకలలో ఇతల పంటాయి. అంటే నేను అదే అందుకే, ఎందుకంటే బయట కూడా తడకలు ఉన్నాయి, లోపల కూడా మనకు రేకులు ఉన్నాయి, మరి 2 ఉన్నాయి కాబట్టి అవి ఇది మొత్తం వాడతారా అనేటువంటిగా. మొత్తం వాడుకున్నాం, వానకాలం మొత్తం వాడుకుంటేనే సరిపోతుంది, లేకపోతే సరిపోదు. కాబట్టి 2-3 గుంటల భూమి వాడుకుంటాం. ముఖ్యంగా ఇప్పుడు చిన్న పిల్లలను తీసుకొచ్చి మీరు సాదుతా ఉన్నారు, సాదేటువంటి క్రమంలో అవి పెరుగుదల ఉండేటువంటి క్రమంలో ఎటువంటి ఇంజెక్షన్లు అనేటువంటి వాటికి వేయాలి వాటి పెరుగుదల కోసం? చిన్నపిల్లలకు మేము పెద్దవాటిని చదువుకుంటున్నాం కదా, చిన్నపిల్లలు ఏం చేస్తారంటే పుట్టిన వాటికి ఎంచినాక తర్వాత వాటి క్రమక్రమ టానికులు ఉన్నాయి, టానికులు వాడుకుంటాం. టానిక్ వాడిన కొద్దీ అది 3 నెలలు 4 నెలల వయసు వరకు వాటిని అయితే మంచిగా ఉంచుకుంటాం, లేకపోతే అమ్ముకుంటాం. వాటిని ఖర్చులో పడే అనుకో అక్కడ జీవన వరకు మేము అమ్ముకుంటాం. వాటిని ఎన్ని రోజులకు మీరు మార్కెట్లో మీరు విక్రయిస్తారు? ఎన్ని రోజులకు ఆ గొర్రె అనేటువంటిది ఎదుగుదల అనేటువంటిది కనబడుతుంది అంటారు? మార్కెట్లో మేము 6-10 సంవత్సరాలు తీసుకొచ్చినాక అది 6 నెలల వరకు కట్టి ఇంతది. దాని పిల్లలతో మేము జీవన ఉపాయాలు వేసుకున్నాడు. అంటే ఇక్కడ మీరు జీవనోపాధి ధ్యేయంగా మీరు గొర్రెల పెంపకాన్ని మీరు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఈ గొర్రెల పెంపకంలో ఇప్పుడు మనం కనుక చూసినట్లయితే 3 కాలాలలో 3 రకాలుగా ఉంటుంది: వానాకాలం, చలికాలం, ఎండాకాలం. ఈ వానాకాలం, చలికాలం, ఎండాకాలం గొర్రెలలో ఎటువంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది? ఆ వ్యాధులు రాకుండా ముందుగానే మీరేమన్నా టీకాలు వేయడం ఏమైనా జరుగుతుందా, లేక పశు వైద్య అధికారిని సంప్రదించి ఎటువంటి జాగ్రత్తలు మీ గొర్రెలకు తీసుకోవడం జరుగుతుందంటారు? మా పశు వైద్య డాక్టర్ ఉన్నాడు మాకు, ఆయన ఉంటే డాక్టర్ని తెలుసుకుంటాం. అడిగి పోయి ఆయన నడుచుకుంటే టీకాలు ఏమి చేయాలి సార్ అంటే టీకాలు వేస్తే బాగుంటుంది అని చెప్తే ఆయన రాసితే ఆ టీకాలు పెట్టి తెచ్చుకుంటే ఆ సార్ వచ్చి మళ్ళీ వేసిపోతారు మాకు. అంటే ఇప్పుడు గొర్రెలు మీరు పెంపకం చేసే దాంట్లో ముఖ్యంగా ఏ వ్యాధులు బాగా గొర్రెలకు వస్తాయి? గొర్రెలకు బాగా వచ్చేది సొల్లు నల్లబడి మేయకపోడు, సొల్లు ఇవి బాగా వస్తాయి. అంటే ఈ సొల్లు వ్యాధిని మీరు ఎట్లా గుర్తిస్తారు? దాన్ని అరికట్టడానికి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఏ విధమైనటువంటి మందులు వాడతారు? తొలి రోజు మేయనప్పుడే చూసినప్పుడే కొంచెం తక్కువ ఉంటుంది, పెదాలు ఉబ్బుతాయి, నల్లబడి అది మేయకపోడు ఉంటుంది. అదే 2 రోజులు చూడలేదు అనుకో, 2 రోజుల వరకు సొల్లు అనేది కారుతుంది, మూతి పొంటి సొల్లు వస్తుంది. దాన్ని ఎంబడే చూసి డివైడ్ పక్క కట్టేసి దానికి ఇంజక్షన్లు ఎంబడేస్తే 2 రోజులు ఇంజక్షన్ పడ్డాయంటే తక్కువ అవుతుంది. అంటే ఎటువంటి ఇంజక్షన్లు వేస్తారు మీరు ఆ సొల్లు గట్ర మన అరికట్టడానికి గాను? అంటే మీ సొంతంగా వేస్తారా, లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి పశు వైద్య అధికారిని సంప్రదించి వేస్తారా? చూసుకుంటే పలానా బుడ్డి సార్ గిట్లా నల్లబడి మెత్తలే సార్ అంటే ఆ సార్ చెప్తాడు, ఆ చెప్పిన దాన్ని పట్టుకుపోయి తెచ్చుకొని వేయించుకుంటాం, మేము వేస్తాం. మా మందగాడికి 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి మేమే ఒకసారి ఫోన్ చేసి సార్ మరి ఇట్లా సార్ ఇట్లా మరి మంచిగా చూడుకోవాలంటే ఒకసారి నట్ల మంది చిత్రపుండ్లు ఒకసారి 3 నెలలకు ఒకసారి నట్ల మంది ఇస్తారు మాకు. తర్వాత ఇప్పుడు ఒకసారి రాను సార్ అంటే అత్తరు చూసి మరి మంచిగా ఉంటే చూసిపోతే మంచిగా లేకుంటే సరిగ్గా జబ్బు పెట్టి ఉన్నాయంటే ఏమైనా మందులు కావాలంటే దానికి తాని కూడా రాసిస్తాడు, పోయి తెచ్చుకుంటాం మేము. ఇప్పుడు నట్టల మందులు అన్నారు, నట్టల మందులు 3 నెలలకు ఒకసారి ఎందుకు వేయాలి? ఇప్పుడు ఈ నట్టల మందుల వల్ల గొర్రెలకు కలిగేటువంటి ఉపయోగం ఏంటంటారు? దానికి లోపల నట్టలు అనేది పేగుల పొడి నట్టలు బలుతాయి. ఆ నట్టల వలన గొర్రె పానం వీక్ అయిపోతుంది. ఆ నట్టలు అనేది మందులు పెట్టినప్పుడు ఆ నట్టల మందుతో నట్టలు పడిపోతాయి, లోపల మంచిగా ఉండి వీక్ కాకుండా బలంగా అన్నట్టు. అంటే లోపల అంటే దాని కడుపులో ఉన్నటువంటి నట్టల నివారణకు గాను ఈ నట్టల మందులు 3 నెలలకు ఒకసారి వేయడం వల్ల ఆ నట్టల పురుగులు అనేటువంటి పోవడం వల్ల మాంసం వృద్ధి చెందడంలోను, అదేవిధంగా ఆ గొర్రె బలిష్టంగా ఉండడానికి దాని ఎదుగుదలకు ఎంతగానో ఈ నట్టల మందులు తోడ్పడతాయంటారు. ముఖ్యంగా ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఇంకా
గొర్రెలలో వచ్చేటువంటి వ్యాధులు ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడు గాలికుంట వ్యాధి అని అంటారు ఫర్ ఎగ్జాంపుల్. ఈ గాలికుంట వ్యాధి ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది, దానివల్ల చాలా మంది గొర్రెలు అనేటువంటి చచ్చిపోతాయి. దాన్ని ఏ విధంగా మీరు దాన్ని అరికడతారు? గాలికుంట వ్యాధి అంటే అంత ముందుకు చాలా ఇబ్బందులు బాగుండేది. ఇప్పుడు ఇంజక్షన్లు వచ్చినాయి కాబట్టి ముందుగానే వాటికి ముందుగానే వేసుకున్నాం అనుకో తక్కువ అవుతుంది. కొంచెం తక్కువ అంత బాగా స్పీడ్ ఎత్తలేదు అనుకో కొంచెం తక్కువ ఉంటుంది అన్నట్టు. అదే అంత ముందుకు వేయకపోయేది. మేము సూదుల బుడ్లు రాలేదు సపడకుండా ఊకుంటే 2-3 సంవత్సరాల కింద ముందు ఊకుంటే బాగా గుంటి చచ్చిపోయేది, టెక్కలు వాసేది బాగా. ఇప్పుడు ఇంజక్షన్లు వచ్చినాయి కాబట్టి ముందుగానే వేసుకుంటే జాగ్రత్తలు పడి తక్కువ ఉంటుంది. అంటే ఇంకా ఈ వ్యాధులతో పాటు ఇంకా అతి ముఖ్యంగా గొర్రెలలో వచ్చేటువంటి వ్యాధులు ఏ రకంగా ఉంటాయట? 2-3 సంవత్సరాలు ఒకసారి లేక అంటు వ్యాధి అనేది తల్లి అని అంటారు, అది సోకేది. కానీ మేము అవి చూస్తే రాకుండా 2 సంవత్సరాలు ఒకసారి ఇంజక్షన్లు వేయించుకుంటాను. ఇప్పుడు ఇంజక్షన్లు వచ్చినాయి దానికి, అవే ఇంజక్షన్లు చలిగా వేయించుకుంటాం. కొన్ని నెల రోజులు ఉంటే అది గుంజుకు తక్కువ అవుతుంది. అది ఇప్పుడు ఇంకా ఈ సంవత్సరం వేయించలే. ముఖ్యంగా ఇప్పుడు మీరు దాన అన్ని కాలాలలో మీకు అందుబాటులో ఉండదు. ఇక్కడ మన గ్రామాలలో కనుక చూసినట్లయితే గొర్రెలను మేపడం కోసం తిప్పుతూ ఉంటారు. ఇప్పుడు మీకు ఆ తిప్పడం అనేటువంటిది ఏ విధంగా ఉంది? గొర్రెలకు కరెక్ట్గా తిండి అనేటువంటిది లభ్యమవుతుందా, లభ్యమైతే లేదా, ఏ విధంగా ఉంది? పూర్తిగా లభ్యం. వర్షాకాలం వచ్చిందంటే మాకు అక్కడ ఇబ్బంది, జాగలేవు, దొరకదు. రోడ్ల పొండి ఇంకా 10 రోజులు తిరిగే వారికి ఇబ్బంది అవుతుంది. ఇక అటు జంగల్ ఏరియా సైడు పోతాం మేము. అటే 2-3 నెలలు తిప్పుకొని మేపుకొని తర్వాత వచ్చేలా మళ్ళీ వరి కోతలు పట్టంగానే ఇంటికి వస్తాం. మళ్ళీ చిక్కడనే మేసుకుంటూ ఉంటే మేత దొరుకుతుంది మాకు. వరి కోతలు అయ్యేదాకా మాకు మేత దొరుకుతుంది. మరి చలికాలం కానీ లేదా ఎండాకాలం కానీ ఈ గొర్రెల యొక్క పోషణకు గాను మేత ఏ విధంగా ఉంటుంది, సరిపడా ఉంటుందా మీ గ్రామాల్లో? సంక్రాంతి వచ్చిందంటే పత్తులు బీకి మొక్కలు చేసుడు స్టార్ట్ అయింది. పత్తులు పోతా ఉంటాయి. పత్తులు అయిపోయే వరకు ఈ ఉగాది పండుగ వచ్చే వరకు మళ్ళా మిర్చీలు ఎత్తారు, ఆ తోడ మెత్తాయి, పొలాలలో మెత్తాయి, ఇవే మొక్కజొన్నలలో మెత్తాయి. మంచిగా మెత్తాను ఇప్పుడు వరకు. అంటే మీరు వీటికి ఒక టైం ప్రకారం మేపుతారు. ఏ టైం నుంచి ఏ టైంకు మేపితే ఆ గొర్రె అనేటువంటిది త్వరగా పెంపు అనేటువంటిది అది జరుగుతుంది? ఇప్పుడు ఎండాకాలం అప్పుడు బాగా ఎండలు ఉన్నాయి కాబట్టి 8-9 గంటలకు ఇడుస్తాం. 8-9 గంటలకు ఇడిచి పెడితే అవి 12 గంటల దాకా మేస్తాయి. మళ్ళీ 12 గంటల నుంచి 2 గంటల దాకా 2-3 దాకా పండుకుంటాయి చెట్ల కింద. తర్వాత సాయంత్రం మళ్ళీ చల్లబడ్డదంటే అప్పుడు మళ్ళీ మీద పోతాయి. మరి వానాకాలం చలికాలం ఎట్లుంటుంది? కాలం జాగాలు కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి 11 గంటలకు ఇచ్చి పెడతాం. 11 గంటలకు ఖాళీ జాగా పండబెట్టుకుంటాం. 11 అయిందంటే ఇచ్చి పెట్టి మేపుకొస్తాం. వానాకాలం. చలికాలం సుతా గదే 11 అవుతుంది. అప్పుడు కొంచెం తక్కువ ఉంటుంది కదా, అదే 10-11 గంటలకు అప్పుడు గదే అవుతుంది. ఇప్పుడు ఈ తిప్పడం, ఈ పెంపడం అనేటువంటిది ఒక ఎత్తు అయితే, ముఖ్యంగా వీటి యొక్క గొర్రెల యొక్క ఎరువు, గొర్రెల యొక్క పాలు ఎక్కువ లాభాలు గడిస్తాళ్ళు అని అంటారు. ఈ మందలు పెట్టడం ద్వారా కావచ్చు, లేదా ఎరువును అమ్ముకోవడం ద్వారా కావచ్చు, మేక పాలు శ్రేష్టమైన అని కొంతమంది మేక పాలే తాగడం కావచ్చు. ఏ విధమైనటువంటి లాభాలు ఈ గొర్రెల ద్వారా మీరు ఆర్జిస్తున్నారు మాంసరూపకంగా కాకుండా? మాంసరూపం కాకుండా గొర్రెలుగా ఎరువు అంటే ఇటు కూలీగా మనకు రోజు 500, 5 ఉంటాం కదా, 5 ఉంటే మనిషికి 100-150 రూపాయలు చొప్పున రోజు వస్తాయి. అట్లా సాయంత్రం నైట్ పంటే వాళ్ళకి ఆ సాయంకి. అంటే ఇప్పుడు మందలు ఎట్లా పెడతారు, ఎక్కడెక్కడ పెడతారు, మన మీద ఒక్కటే పెడతారా, కొంతమంది కలిసి పెడతారా, ఎట్లా పెడతారు అనేది క్లియర్గా చెప్పండి. 4-5 కలుస్తాం మా ఊళ్ళే వరకు. ఇప్పుడు అటొక 5, ఇటొక 5 కలిసి తోలుకుంటాం. నైట్ పోయి ఆడ 2-3 పండుకుంటాం. ఆడ ఇక అందరు ఎంతమంది ఉంటాం అంతమంది పండుకుంటాం. నైట్ ఆడ చుట్టూ తడకలు పెడతాం, తడకలు నాటుకొని పండుకుంటాం. ఎట్లా పెడతారు ఈ తడకలు? చేన్లా మన రోజుకో కొంచెం జరుపుకుంటూ పెడతారా, ఎట్లా పెడతారు? మనకు దీని యొక్క విస్తీర్ణం ఎట్లుంటుంది? ఇప్పుడు 1 ఎకరం ఉన్నది, ఎకరంలో మంద పెట్టాలన్నప్పుడు ఎన్ని దిక్కులా ఈ తడకలు అనేటువంటివి పెడతారు, ఎంత వెడల్పు ఎంత ఎత్తుతో పెడతారు, పెట్టడం ద్వారా ఎంత విస్తీర్ణంలో అవి పడుకుంటాయి? రోజు ఒక 2-3 గుంటలు నిలుపుతోంటి తడకలు నాటుతాం చుట్టూరుగా. 5 గుంటలు 4 గుంటలు పడితే దాంట్లో పంటాయి. ఎటు తడకలు ఎటు ఒక 7-8 తడకలు పెడితే అలా పండుకుంటాయి, పోతాయి. రోజు ఎకరానికి కనీసం ఒక 8 పూటలా పంటాయి. 8 పూటలు 6 పూటలు చొప్పున అట్లా నాటుతాం. ఎలుపుగా నాటి పండబెట్టి అవి పాను పొలం మళ్ళీ పెట్టలో పోతాం.
మన గొర్రెల పెంపకదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది? వాళ్ళు సాత్తే తక్కువ గొర్రెలు మినిమం ఎన్ని గొర్రెల వరకు మీరు వాటిని సాదాలంటారు? ఏకాఏకి 100 కాకుండా ఏ విధంగా లాభాలు వస్తాయంటారు? కొంటకు 50 ఉంటే సరిపోతాయి. 50 ఉంటే పడుతుంది. మన కూలీ పోకుండా మన రోజు కూలీ పోయినట్టుగా మనకు వెళ్తుంది జీతం. అలా అంటే ఇప్పుడు 100 గొర్రెలకు సంవత్సరానికి మీ యొక్క ఆదాయం ఎంత ఉంటుంది? 100 గొర్రెకు ఆదాయం 1,00,000 రూపాయలు, 1,50,000 దాకా వస్తుంది ఆదాయం. అంటే మనము బయట అన్ని ఖర్చులు పోను 1,00,000 నుంచి 1,50,000 ఆదాయాన్ని మనం ఆర్జించవచ్చు అని అంటున్నారు. మరి మన శ్రోతలకు గాను చాలా చక్కటి విషయాలు, అదేవిధంగా తమ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించినందుకు గాను మన మైసంపల్లె గ్రామ గొర్రెల పెంపకదారు మంగ రవి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నమస్కారం. ఇంతవరకు శ్రోతలు చలికాలం గొర్రెల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మైసంపల్లి గ్రామ రైతు రవి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మోటె చిరంజీవి గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి యాసంగి వరి నారుమడి సాగులో మెలకువలు. ఈ అంశం గురించి హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం బద్దినివానిపల్లి గ్రామ రైతు ఐలయ్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త మోటె చిరంజీవి గారు. మనము బతినంపల్లి గ్రామంలో ఉన్నాం. మరి ఇక్కడ వరి పంట పండించేటువంటి రైతు సంగ ఐలయ్య గారు ఉన్నారు. మరి వారిని అడిగి ఈ వరి సాగు విధానం ఏ విధంగా చేస్తారు, ఈ వరిలో అధిక దిగుబడి రావాలంటే ఎటువంటి మందులు గాని ఎరువులు గాని వేయాలి, ఏ విధంగా చేసినట్లయితే అధిక దిగుబడి సాధించవచ్చు అనేటువంటి తదితర విషయాల గురించి వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి ఐలయ్య గారు. నమస్తే. వరి నాటు వేసే ముందు దుక్కిని ఏ విధంగా దున్నుకోవాలంటారు? పొలంలో వాటర్ వేసిన తర్వాత ట్రాక్టర్ ట్రేవీల్స్ ఇరువాలు కొట్టిన తర్వాత ఒక 3-4-5 డేస్ ఆగిన తర్వాత అది అందులో ఉన్నటువంటి అంత మురిగిన 5 డేస్ వరకు మన నాటు వేసే విధానం డిఏపి 1 బస్తా 1/2 బస్తా యూరియా వేసుకుంటూ దాని లోపల ఉంటే జింకు వేసి నాటు వేయవచ్చు అని తెలియజేస్తున్నాం. అవును, పొలంలో అయితే మాత్రం జీలుగులు వేసి మనం నారు పోసే ముందు కన్నా 1 నెల రోజులు ముందు జీలుగులు ఎడ్యులేటర్ 1 సాలు కొట్టి 1 సాలు మీద జీలుగు చల్లి 2వ సాలుకు అది చల్లినాక మళ్ళీ 1 సాలు కొడితే మాత్రం తర్వాత మనం వాటర్ కరెంట్ మోటార్ల ద్వారా అయినా ఒక తడి వారిచ్చి వాటిని వదిలిపెడితే అట్లయినా కూడా జీలుగు బాగా పెరిగి దాన్ని మనం నారు ఎదిగే టైం వరకు దాన్ని 3 సార్లు కొట్టి వేస్తే బాగా పాటు వస్తుంది. ఇంకా ఏ విధంగా చదును చేస్తాం? నాటే వేసే ముందు వాటర్ పోకుండా ఒడ్లు పెట్టడం ద్వారా వాటర్ ఆగుతుంది. వాటర్ ఆగిన ద్వారా నాటు వేస్తే వాటర్ పోదు కాబట్టి మనకు వాటర్ నాటు వేస్తే వాటర్ నాటుకు నీళ్లు ఉపయోగపడుతుంది కాబట్టి అధిక దిగుబడి వస్తుంది. అంటే ఇప్పుడు ఈ విధంగా చదును చేసుకుంటారు, బాగానే ఉంది. కానీ మరి వరి నారు అంటే నారు మడి ఎలా అలుకుతారు? నారు పెరగడానికి గాను ఏ విధమైనటువంటి చర్యలు మీరు తీసుకుంటారు? నారు పెరగడానికి ఇవాళ గనక మనం నారు మడి దున్నినాం అనుకుంటే, ఇవాళ నారు దున్నమంటే మనం విత్తనం వడ్లు తీసుకొచ్చి ఇవాళ వాటిని నానవేసి తెల్లవారి మండగట్టిన తర్వాత 3-4 డేస్ కు మండే వస్తుంది. 3-4 డేస్ కు మండే వచ్చిన తర్వాత 3-4 డేస్ లో మొలక వస్తుంది. ఆ మొలక వచ్చినప్పుడు మళ్ళా మొలక వచ్చిన రోజు మళ్ళా ఒకసారి దాన్ని వాడు దున్ని గొర్రు కొట్టి దానికి మళ్ళా మనం దాన్ని నారు మడిని మనం దాన్ని 4 మూలలు సమానంగా చేసి దానికి మనం దిమ్మలుగా చేసి ఒక 4 లేదా 3 దిమ్మలు చేస్తారు. అయితే ఎన్ని ఎకరాలు ఉంటావో ఎకరానికి 3 చొప్పున అయితే 2 ఎకరాలు అయితే 6 దిమ్మలు, 3 ఎకరాలు అయితే 9 అలాగా చేసి దిమ్మలు చేసిన తర్వాత మనం మొలక అయితే ఎట్లా వస్తా ఆ మొలక తెలుసు అందరికి. ఆ మొలకను అలకడం ద్వారా నారుమడి తయారు చేసి నారలుకోవచ్చు. అంటే ఇప్పుడు నారుమడి అలికే ముందు తీసుకున్నటువంటి బస్తాలను 2 లేదా 3 రోజులు నీళ్లలోనే నానబెట్టడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అలాంటిది ఏమైనా చేస్తున్నారా? 3-4 డేస్ వాటర్ లో అట్లా నానబెట్టడం జరగదు. మనం ఒకటే రోజు
మండగట్టే ముందు ఒక్క నైట్ మాత్రం వాటర్ లో నానబెట్టి తెల్లారి తీసేసి దాన్ని మండేగా 4 చెక్కలు తీసుకొచ్చి 4 చెక్కలు ఇది మన డబ్బా అగిపెట్టే ఆకారంలో పెట్టి అలా మండగట్టి కింద ఒకటి ఏంటిది మనం పరద వేసి అందులో వడ్లు వేసి వడ్లు నుంచి మళ్ళీ వాటి నుంచి గడ్డి వేసిన తర్వాత వాటి నుంచి పరదగా వేసి దాన్ని మండే టైప్ లో కట్టి మండే కట్టినాక రోజుకు 3 times వాటర్, పొద్దున 7, మధ్యాహ్నం 1, సాయంత్రం 6 గంటలకు 3 సార్లు వాటర్ పోస్తే 3 మనం మండగట్టిన రోజుకుండి 4 days వరకు మనకు మండే రావడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఈ మండే కట్టిన తర్వాత ఎక్కడ మీరు ఈ అలికినటువంటి మండేను అలకడం జరుగుతుంది? ఎన్ని రోజులకు మొలకెత్తుతాయి విత్తనాలు? మనం వడ్లు నానేసిన రోజు నుండి తెల్లారి మండే కట్టినాక ఆ మొలక నానేసిన నుండి 4 days వరకు మొలక వస్తుందిగా భావించవచ్చు. అంటే ఇప్పుడు మొలక వచ్చిన తర్వాత ఎన్ని రోజులకు మనం ఈ చేనులో ఈ వరి అనేటువంటి నాటును వేయవచ్చు? మనం అలికిన రోజు కానుండి స్టార్ట్ పెడితే కరెక్ట్ 1 నెల రోజులకు వేయవచ్చు. అంటే ఇప్పుడు అలికిన కానుంచి మొదలు పెడితే మనం 1 నెల రోజులకు నాటు వేస్తాము. మరి ఈ అలికే ముందు అంటే నాటు వేసే ముందు దుక్కిని ఏ విధంగా సాగు చేసుకోవాలి? అలికే ముందు అంటే మనం మా మొలకైతే ఎప్పుడైతే వస్తుందో దానికి ముందు మనం ఒకసారి 20 వాడు కేవిల్స్ కొట్టి, క్రేవిల్స్ అన్న రోడ్ రేటర్ అన్న కొట్టియాలి. తర్వాత అలికే మనం మండే వచ్చే రోజు మళ్ళీ 20 వాడి మళ్ళీ మనం బురద గురతోని కొట్టుకొని దాన్ని దిమ్మలుగా వేసి నార్మల్గా అలుకోవచ్చు. అంటే నాటు ఎప్పుడు వేస్తారు? ఆ నాటు వేసే ముందు దుక్కిని ఇంకేమన్నా అచ్చు కాకుండా ఇంకేమన్నా కొడతారా? అట్లా ఏం లేదు. మనం అయితే నాటైతే ఎప్పుడు అయితే మనకు టైం 1 నెల రోజుల టైం అయితే ఎప్పుడు వస్తుందో 22-25 days మధ్యలో ఒక్కసారి కనుక పొలంలో మనం 20 వాడి క్రేవిల్స్ అయినా లేదా రోడ్ రేటర్ అయినా కొట్టి 20 కొట్టించి పెట్టుకున్న తర్వాత మనం వాటిని వడ్లు వడ్లు అంటారు. ఆ వడ్లు పెట్టుకున్నాక మనం నీళ్లు మంచిగా మంచిగా పొలంలో ఉండేటట్టు పెట్టుకున్న తర్వాత మనకైతే ఈ 5 days లో వాళ్ళు ఉన్నటువంటి జీలికే కానీ ఇంకేదేమైనా మనం పాటు ఏది మన గొర్రెల ఎరువు కావచ్చు, ఆవు పేడే కావచ్చు, ఎడ్ల పేడే కావచ్చు, అవి 3-4-5 days లో మురుగుతుంది. మురిగిన తర్వాత దాన్ని మనం ఆ 5 days లో ఆడికి 1 నెల రోజుల్లో నారు అవుతుంది. 1 నెల రోజుల టైంలో మనం నారు వేయవచ్చు, అధిక దిగుబడి తీయవచ్చు. మీరు ఎన్ని ఎకరాలలో ఈ వరి నాటు వేయడం జరిగింది? ఆ నాటు వేసేందుకు గాను ఎంత ఖర్చు అయింది? ఎకరానికి 10 నుండి 12 వేలుగా కావాలి. నాకు ఉన్నటువంటిది 3 ఎకరాలన్నర. 3 ఎకరాలన్నరకు 3 నల్ల 12, 120, 140 బస్తాలు నాకు గుంటకు బస్తా వెళ్ళింది షామ్ మసూరా. నేను అందులో చీలుగాను బట్టి సంవత్సరం వేయలేదు. సేంద్రియ ఎరువు ఎకరానికి 4 నుండి 5 బస్తాలు వేశాను. సేంద్రియ ఎరువు ద్వారా నాకు అధిక దిగుబడి వచ్చింది. ఎకరానికి గుంటకు బస్తాగా షాంబా మసూరా తీసాను. అంటే ఇక్కడ ఈ సేంద్రియ ఎరువు వేసి వరి నాటిన తర్వాత ఇప్పుడు ఈ నారు ఎదిగేటువంటి క్రమంలో నీరు తడి ఏ విధంగా అందించాలంటారు? ముఖ్యంగా అలికినప్పటి నుండి ఒక 4-5 days దాకా మనం వాటర్ పెట్టడం జరగదు. 4-5 days వరకు, ఎందుకంటే కొంచెం అది మొలక ఎత్తి చిన్నగా కొంచెం పచ్చబడేదాకా వాటర్ పెట్టకూడదు. చీమ నీరు అయితే ఎప్పుడైతే పెడుతుందో అప్పుడు వాటర్ పెడితే దానికి పెట్టి మళ్ళా అంత 1 గంట 2 గంటలు 3 గంటలు ఉంచి తీసేసి మళ్ళా అందులో ఉన్నట్టు పదను అయితే ఒక 1 days 2 days ఉంటుందో అది వరకు ఉంచిన పదనైతే ఎప్పుడైతే ఎత్తిపోతుందో మళ్ళీ అప్పుడు నీళ్ళు వేసుకోవాలి. అట్లీస్ట్ ఒక 10 days వరకు ఇలాగే కొనసాగించాలి. 10 days దాటినాక ఒక 2 ఇంచులు అయిన తర్వాత మనం వాటర్ పెడితే నారు బాగుంటది. అంటే ఈ నారు ఎదిగేటువంటి క్రమంలో మనం కనుక చూసినట్లయితే ఎన్ని రోజులకు ఈ నారు కోత దశకు వస్తుంది? కోత దశకు వచ్చే ముందు నారు ఎరుగుదలలో ఎటువంటి వ్యాధులు అనేటువంటి వరికి కలుగుతాయి? ఎక్కువగా మేము ఇన్ని సంవత్సరాల వ్యవసాయం చేసిన విధానంలో ఎక్కువనైతే మనం కోసే దశలో అయితే ఎక్కువగాను దోమకాటుగా ఎక్కువగా వస్తుంది. దోమకాటు లేదా పచ్చ పురుగు. ఎంత పురుగైనా ఒక్కసారి మందు ఏదైనా ఒకటి పురుగు మందు కొడితే పురుగు అయితే పోతుంది, కానీ దోమకాటు అయితే ఎన్ని రకాలుగా మందులు కొట్టినా కూడా దాన్ని అరికట్టడం జరగడం లేదు. మందులో ఇంకా బయో మందులు రావడం వల్ల ఇంకా జనానికి ఇబ్బందిగా మారుతూ ఉన్నది. ఈ వరి నాటు ఒక ఎత్తుకు పెరిగినప్పుడు ఎక్కువగా ఈ పచ్చ పురుగు గాని లద్దె పురుగు గాని ఆశించడం జరుగుతుంది. ఈ పచ్చ పురుగు లేదా లద్దె పురుగు నివారించడానికి గాను ఎటువంటి మందులు మీరు వరిలో
వరి పైన పిచికారి చేయడం జరుగుతుంది? వరికి ఒక 20 days 30 days మధ్యలో ఒక 50 50% క్లోరిఫైర్ ఫాస్ కనుక కొడితే అది అప్పుడైతే పచ్చ పురుగు పని చేస్తుంది. ఆ 30 నుండి 45 days మధ్యలో అయితే మరి లద్దె పురుగు వస్తే మరి టాలు స్టారా లేదా కొట్టవచ్చుగా భావించవచ్చు. ఎదిగే కొద్దీ అప్పుడప్పుడు ఈ బూజు తెగులు కూడా వచ్చి మొక్క మొత్తం చనిపోవడం జరుగుతూ ఉంది. ఈ బూజు తెగులు రాకుండా ఎటువంటి మందులు వేయాలి? తెగులు రాకుండా అస్టాప్ లేదా క్యాప్టాప్ లేదా కాంటాప్లెస్ అవి కొడితే వాటికి అరికట్టవచ్చు. అంటే ఇప్పుడు ఈ ఎరువులు ఏ విధంగా వేస్తారు? ఈ యూరియా డిఐపి వరిలో ఎన్ని రోజులకోసారి చల్లుతారు, ఎన్ని రోజులకోసారి వేయడం జరుగుతుంది? 20 లేదా 30 days. అంటే వరి మనం నాటు వేసే దశ నుండి కోత దశ వరకు 1010 అయితే 3 సార్లు వేయచ్చు, షామాసులు అయితే 4 times వేయవచ్చు. అంటే మీరు ఇప్పుడు 3 ఎకరాలు సాగు చేస్తున్నారు కదా, మీరు ఎన్ని దఫాలుగా ఈ ఎరువులను ఈ పొలానికి వేయడం జరుగుతుంది? 3 ఎకరాలన్నర వేసాము కాబట్టి 4 times వేసాము. 4 times లో ఫస్ట్ నాటు వేసేటప్పుడు డిఏపి ప్లస్ యూరియా కలిపేసాము. రెండో దశ 2020 ప్లస్ యూరియా కలిపేసాము. థర్డ్ టైము బట్టి యూరియా చల్లాము. లాస్ట్ పొట్ట దశలో పొటాష్ యూరియా చల్లినాం. ఇప్పుడు అక్కడక్కడ పొలంలో జింకు లోపం వల్ల ఆ మొక్కలో ఎరుపుదనం అనేటువంటిది ఎక్కువగా కనిపిస్తుంది. ఆ ఎరుపుదనం తగ్గించడానికి గాను, ఆ మొక్క ఎండిపోకుండా ఉండేందుకు గాను ఏ విధమైనటువంటి ఎరువులు ఎక్కువగా వాడాలంటారు? తిరిగే టైంలో వాటరు ఎక్కువ పెట్టడం వల్ల ప్లస్ ఏమన్నా జింకు మనం చల్లకున్నా కూడా జింకు ధాతు లోపం ఉన్నా అవి కర్రలు మాడుతగా ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు కొంత పెరిగిన తర్వాత అతి ముఖ్యంగా పూత పూసేటువంటి దశలో వరి అగ్గి తెగులు అనేటువంటిది ఎక్కువగా రావడం జరుగుతూ ఉంది. ఈ వరి అగ్గి తెగులు సోకడం ద్వారా ఎక్కువ శాతం దాంట్లో గింజలుగా కాకుండా మొత్తము నునకగా, అంటే దాంట్లో గింజ లేకుండా రావడం అనేటువంటిది ఏర్పడుతుంది. మరి దాన్ని అరికట్టడానికి గాను, మేలైన రకం గింజలు రావడానికి గాను ఎటువంటి మందులు వాడాలి, ఏ విధంగా వాడాలి, ఎన్నిసార్లు దగ్గరగా మనం కొడితే అధికంగా గింజలు రాబట్టవచ్చు అంటారు? వారానికి ఒక్కసారి మందులు కొట్టాలి. అగ్గి తెగులు వస్తే మాత్రం బీమా, సివికా లేకపోతే ఈజీవానా ఇటువంటి మందులు కొడితే దాన్ని అగ్గి తెగులు అరికట్టవచ్చు. ఆ ఎరుపు రావడం ఇలాంటి మందులు కొట్టడం ద్వారా అగ్గి తెగులు అరికట్టవచ్చు. ముఖ్యంగా దీంట్లో అతి ముఖ్యంగా వరిలో కలుపు అనేది అది పెద్ద సమస్య. ఎందుకంటే కలుపును అతి జాగ్రత్తగా తీయాలి. మరి ఈ కలుపు నివారణకు గాను ఎటువంటి మందులు వాడాలి? ఒకవేళ 1 ఎకరం పొలం కనుక మనం తీసుకున్నట్లయితే కలుపును ఎన్ని రోజులకోసారి తీయాలి? వరి నాటు వేసిన నుండి స్టార్ట్ పెడితే మనం 20 days నుండి 30 days మధ్యలో మనం కలుపు తీయవచ్చు. ఆ దశ దాటినాక రెండో దశ అంటూ ఒక 40 days వరకు రెండో కలుపులో ఎక్కువగా, అప్పుడు రెండో కలుపుకు బాగా గడ్డి ఉండదు, ఫస్ట్ కలుపుకే ఎక్కువగా ఉంటది. అప్పుడు తీస్తే రెండో కలుపు దాదాపు 90% తీయరు. మళ్ళీ ఫస్ట్ సారి ఏమైనా వచ్చినప్పుడు తప్పిపోయింది తప్ప రెండో దాంట్లో ఎక్కువగా ఉండదు. ఏమున్నా గంటలుగా ఉంటాయి. ఆ వరి కలుపు నాటేసినప్పుడు ఆ గంటలుగా ఉన్నాయి మనకు ఏర్పడక నాటేసినప్పుడు ఉంటే తప్ప రెండో కలుపుకు దాదాపుగా ఉండదు. ఫస్ట్ కలుపులనే ఎక్కువగా 20 days నుండి 30 days మధ్యలో తీస్తాం. అప్పుడే ఎక్కువగా గడ్డి తీస్తే అప్పుడే. అంటే ముఖ్యంగా ఈ వరి నాటులో సాల్కు గానీ లేదా మొక్కకు గానీ ఎంత దూరం ఉండాలంటారు? అట్లీస్ట్ ఒక 1/2 feet ఉంటే ఒక 1/2 feet ఉంటే సరిపోద్ది. మరి ఒక 3 ఎకరాలన్నర మీరు సాగు చేస్తున్నారు. ఈ వ్యవసాయము అధిక దిగుబడి రావడానికి మీరు ఇంకా ఎటువంటి జాగ్రత్తలు ఎక్కువగా తీసుకుంటున్నారు? ఇంకా ఎక్కువ దిగుబడి సాధించాలంటే ఇంకే ఎటువంటి ఎరువులు ఇట్లా వాడాలంటారు? ఎక్కువ దిగుబడి రావాలంటే మనం జీలువులుగా కావచ్చు, కాకపోతే సేంద్రియ ఎరువు కావచ్చు, ఆవు పేడ కావచ్చు, మన గొర్రె ఎరువులు కావచ్చు, ఇలాంటివి తీసుకుంటే మనకు ఎక్కువగా దిగుబడి రాబట్టవచ్చు. మరి ఇంతవరకు మీరు సామ మసూర వరి పండించడం, దానివల్ల అధిక దిగుబడి ఏ విధంగా సాధించాలి అనేటువంటి విషయాలను చాలా చక్కగా మా రైతు సోదరులందరికీ వివరించినందుకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. ఇంతవరకు శ్రోతలు యాసంగి వరి నారుమడి సాగులో మెలకువలు ఈ అంశం గురించి హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం బత్తినివానిపల్లి గ్రామ రైతు ఐలయ్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మోటె చిరంజీవి గారు. శ్రోతలు ఇప్పుడొక ప్రకటన వింటారు. కిసాన్ భాయియో गांठ बांध लो बहुत बहुत है काम की समृद्धि के पैगाम की मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ। अब
भी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत तो जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की, किसान भाइयों गांठ बांध लो। आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.